రేవంత్ రెచ్చగొడుతున్నాడు, ఎవరిని ఎలా కొట్టాలో రివ్యూలు చేస్తున్నాడు. గాంధీని హౌస్ అరెస్ట్ చేస్తే దాడి జరిగేదా? ఇప్పుడు మనం లేవనెత్తిన పాయింట్ ఇదే. మా పార్టీ మహిళలను కూడా అరెస్టు చేశారు. ఎమర్జెన్సీని మించిన రేవంత్ పాలన, ఆయన భాష వల్లే కార్యకర్తల దాడులు. రాహుల్ అమెరికాలో లెక్చర్లు ఆపి తెలంగాణకు రా. కౌశిక్ సెటిలర్లను ఏమనలేదు. పిఎస్సి ఎంపిక ఎలక్షన్ కాదు, సెలక్షన్. రాజకీయం ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం. తెలంగాణతో మాది పేగుబంధం. హైదరాబాద్ నివాసంలో హరీష్ రావు అరెస్ట్, సర్కార్ తీర్పై తీవ్ర స్థాయిలో మండిపాటు. అరికపూడి గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగేదా అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసం వద్ద హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారని, తమను కూడా బయటికి రానివ్వలేదని అన్నారు. ఇది గాంధీ చేసిన దాడిలా చూడడం లేదని, రేవంత్ రెడ్డి చేయించిన దాడిలానే చూస్తున్నామని చెప్పారు. కౌశిక్ రెడ్డిపై రేవంత్ రెడ్డి దాడి చేయాలని ఎస్కాట్ ఇచ్చి పంపించారని ఆరోపించారు. ఇది రేవంత్ ఎజెండాగా మేము చూస్తామని హరీష్ రావు అన్నారు. నిన్న నిజమే పాడి కౌశిక్ రెడ్డి ఏమంటున్నాడంటే, ఏం చేస్తావు మహా అంటే చంపుతావు, అంతేనా? ఇక అంతకు మించి ఏం చేయలేవు కదా, తెలంగాణ ప్రజల కోసం దత్త అవసరమైతే అని కౌశిక్ రెడ్డి అంటాడు. చూడు, ఒకనాడు కౌశిక్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకే, కానీ తనలో మార్పు వచ్చింది. తెలంగాణ వైపు నిలబడితే పదవులు వస్తాయని అర్థమైపోయింది. తెలంగాణ కోసం నిలబడితే కొట్లాడితే హీరో అవుతామని ఆయనకు తెలిసిపోయింది మొన్నటి సంఘటనతోటి. కానీ ఈ రేవంత్ రెడ్డికే గుణం వస్తలేదు. ఇంకా తెలంగాణ నినాదం ఎత్తుకున్న వాళ్ళను ఉరికించి కొట్టాలని చూస్తున్నాడు. హామీలు నెరవేర్చమని, సంక్షేమ పథకాలు అందించమని అడిగేటోళ్లను కొట్టి చంపాలని చూస్తున్నాడు. ఇట్లా ప్రతిపక్ష నాయకుల మీదకి దాడికి పోతే వాళ్ళను కొట్టి చంపితే ఇక సామాన్యులు ఎవడు, అది జర్నలిస్టులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవ్వరు కూడా ఒక మాట కూడా మాట్లాడరు అనే దుస్సాహసానికి పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి నీకు తెలియకుండానే నువ్వు చాలా దూరం పోయినావు. ఇప్పటికే ఒక చెడ్డ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నావు, చాలా చెడ్డ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నావు. అంటే రేవంత్ని విమర్శిస్తే, రేవంత్ సర్కారును విమర్శిస్తే దాడులే, హత్యలు చేయడానికి అయినా వెనుకాడడు అనే ఒక భావనను ఈ ప్రజలలో కలిగించినావు ఇప్పటికే. ఇదే ఇప్పుడు ఈయన పోయి రాహుల్ గాంధీ పోయి నేను మోడీని ప్రేమిస్తా, మోడీ తన్నిన ప్రేమిస్తా అని ఆయన అంటాను. నువ్వు ముందు ఇక్కడ నీ రేవంత్ రెడ్డికి ఆ ప్రేమ స్వభావం నేర్పు. సర్కార్ అన్నాక 10 మంది రౌతులు ఎత్తారు, 20 మంది తిడతారు, 100 మంది రోజు నిరసన తెలుపుతారు. అంత మాత్రాన దాడులకు పాల్పడాలంటే కుదరది. ఇంకేమంటాడు, ఆంధ్ర సెటిలర్లను తిట్టండి అంటాను. మేము మళ్ళీ చెప్తున్నాం, సెటిలర్లు అంటే నాన్ లోకల్ అంటే ఒక ఆంధ్రోళ్ళే కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డోళ్ళు ఉన్నారు. తమిళనాడు వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, పార్షిగుట్ట దగ్గర పార్షీలు ఉన్నారు, ఇటు యూసఫ్ కూడా ఒక్కో ప్రాంతంలో జైనులు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ నాన్ లోకలే. మరి ఎవరితో పంచాయతీ లేదు, ఎవరినొక్క మాట లేదు. కాబట్టి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కాదు ఇది. ఆంధ్ర సెటిలర్ అండ్ తెలంగాణ పచ్చి తెలంగాణ వాదులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. అది కూడా ఆంధ్ర సెటిలర్ నాయకులు మాత్రమే, ఆంధ్ర సెటిలర్ ప్రజలు కాదు. ఆంధ్ర సెటిలర్ నాయకులతోటి జరుగుతున్న యుద్ధం ఇది.